రెండవది ఉన్నవి లేనివి కల్పించి కేసుల్లో ఇరికించి ఏదో ఒక విధంగా మమ్మల్ని వెంటాడడానికి కక్ష సాధింపుగా చేస్తున్నారు. దీని మీద యుద్ధంలో లీగల్ సెల్ చాలా కీలక పాత్ర. అది ముఖ్యంగా ఇప్పుడు కార్యకర్తలు లేదా సలహాదారులు సహాయకులు ఇట్లాంటిది ఎమ్మెల్యేలు ఇది కాదు. కోర్టులు మనకి ఇప్పుడు యుద్ధరంగంగా ఉన్నాయి. మన మీద వరుసగా కేసులు పెడుతున్నారు కాబట్టి మీ లాయర్లకు చాలా కీలకమైన బాధ్యత అప్పగిస్తున్నాం మేము. మీరు దానికోసం చేయాలి. కొంతమంది మంచి సందర్భాల్లో మంచి ఫలితాలు సాధించారు, కానీ ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయని చెప్పడం చాలా తీవ్రమైన విషయం. ఇది అంటే వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు ఈ లీగల్ వార్ అనేది కీలకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగినట్టే మీరు గమనిస్తే కనుక టీడీపీని బలపరిచే మీడియా అనండి లేకపోతే సైట్స్ అనండి వాటిలో కూడా వరుసగా ఈ కేసులు, ఆయన అరెస్ట్ అయిపోవాల్సిందే, ఈయనకి ఇంకా విముక్తి లేదు. ఈరోజైతే చూస్తున్న పొద్దున్నే కనీసం 10 ఏళ్ళు పడుతుంది జగన్ కానీ ఒక ఆయన చెప్తున్నాడు జోస్యం. ఇవన్నీ కూడా ఆలు లేదు చూడలేదని ఒకే ఆలుచూలు కేసులు సిట్లు ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు, కానీ అవి అసలు ఇప్పటికీ అప్పుడు పెట్టిన కేసులే ఇంతవరకు వాటి మీద విచారణే పూర్తిగా ప్రారంభం కాలేదు.